వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజ్. గుంటూరు ఆక్స్ఫర్డ్ ప్రిన్సిపల్ పద్మావతి సారథ్యంలో ఏర్పాటు చేసిన గుంటూరు ఆక్స్ఫర్డ్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత జెండా ఊపి రన్నింగ్ రేస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ డైరెక్టర్ విజయ్, ఆర్ఐ వేణుగోపాల్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. రన్నింగ్ రేస్ లో ప్రథమ బహుమతి సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఫోకస్ టు గంగా న్యూస్. మినీ స్టేడియం.
along with the Grand Red House Captain Simona, followed by the Grand Blue House Captain Jiharika, followed by the Grand Green House Captain Prasanna, and Grand Yellow House Captain Sri Damchalla Janardhan Garu, and guest of honor Sri Gangata Chuzata Garu. Now I request our PET Venu sir to introduce the captains to our district. Madam. అలాగే ఉన్నాను. I declare the Oxford 26th annual sports meet for the year 24-25 open. చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను ఎప్పుడు మీతోనే ఉంటున్నాను. మీ యొక్క ప్రతి అచీవ్మెంట్ లో కానివ్వండి, ప్రతి కార్యక్రమంలో నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటూ మీతోనే నడుస్తూ మీ యొక్క అభివృద్ధిలో నాకు కూడా కొంత భాగస్వామ్యంగా ఇస్తున్నందుకు నేను మరీ ఒక స్కూల్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్పోర్ట్స్ డే అంటేనే పిల్లలకి ఎంతో ఇష్టమైన రోజు. ఎందుకంటే ఆ రోజు ఆటపాటలతో మరి డాన్స్ మంచి ప్రోగ్రామ్స్ తో అందరూ కూడా ఆదరించడం, తర్వాత మళ్ళీ మనకి త్వరలో ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ కి మళ్ళీ సీరియస్ గా చదువుకోవడం ప్రశాంతం జరుగుతున్న అనుభవిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ యొక్క స్పోర్ట్స్ అనేది మనకి రెడ్ హౌస్, బ్లూ హౌస్, గ్రీన్ హౌస్ అండ్ ఎల్లో హౌస్ మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ప్రశాంతము నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆస్వాద్ ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, మీ కాలేజీ మీ స్కూల్కి రావడం మీరు ఫస్ట్ టైం, ఇదివరకు ఎప్పుడు కూడా రాలేదు. కాకపోతే దగ్గర 3 స్టేట్స్లో 35 స్కూల్స్ కూడా ఈ కంపెనీ వాళ్ళు నడుపుతూ ఉంటాం. అదేవిధంగా 35,000 స్టూడెంట్స్ ఉంటాం. ఒక మంచి డిసిప్లైన్, ఆర్గనైజ్డ్ స్కిల్స్ ఉంటాయి ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్లో. ఎంతోమంది పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళు కూడా అంతా కూడా మంచి భవిష్యత్తులో వెళ్తాం. చాలా సంతోషం ఇది. కాబట్టి ఇంకా కూడా బాగా జరగాలి, వాళ్ళకి ఇంకా మంచి పేరు ఈ ఇన్స్టిట్యూషన్కి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు రెడ్ హౌస్, బ్లూ హౌస్, అదేవిధంగా గ్రీన్ హౌస్, అదేవిధంగా ఎల్లో హౌస్, ఒక 4 టీమ్స్గా ఈరోజు ఏదైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఫైనల్ కాబట్టి మీ అందరూ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ భవిష్యత్తులో
ఈరోజు గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో స్పోర్ట్స్ మీట్ జరుగుతూ ఉంది. ఎలా జరిగింది ఏంటి అనేది డైరెక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం. ఈరోజు ఆక్స్ఫర్డ్ బ్రాంచెస్ ఒంగోలు 1 అండ్ ఒంగోలు 2 26 స్పోర్ట్స్ డే చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. పొద్దుగూహులు చదివే కాదు, స్పోర్ట్స్ కూడా మంచి మైండ్కి రిఫ్రెష్ చేస్తుంది. పిల్లలు కొంతమంది బాగా చదువుతారు, అలాగే కొంతమంది పిల్లలు బాగా ఆడతారు. సో ఈ స్పోర్ట్స్ డే లాంటి ప్రోగ్రామ్స్ మన స్కూల్లో ఎవ్రీ మంత్ 2-3 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. సో ఆ పిల్లల యొక్క టాలెంట్ బయట తీస్తాము. సో దీనివల్ల ఏంటంటే పిల్లలు కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది స్పోర్ట్స్ బాగా ఆడతారు, అలాగే కొంతమంది వేరే యాక్టివిటీస్లో పిల్లలు బాగా షైన్ అవుతారు. సో ఎవరి టాలెంట్ వాళ్ళు మనం గుర్తించి వాళ్ళకి మంచి ప్రోత్సాహం ఇచ్చి పిల్లలు రేపు మంచి విజయాలు అందుకోవాలని చెప్పి ఇది మా ప్రయత్నం. సో ఈరోజు ఆక్స్ఫర్డ్ ఒంగోలు 1 అండ్ ఒంగోలు 2 బ్రాంచ్ స్పోర్ట్స్ డే సందర్భంగా మేము చాలా సంతోషంగా ఈ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ ఒంగోలు 1 అండ్ 2 బ్రాంచెస్ సుమారు 1000 మంది పిల్లలు ఈరోజు స్పోర్ట్స్ మీట్లో ఫైనల్కి విచ్చేసి ఉన్నారు. మరి పిల్లల యొక్క విద్యతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తే సర్వతోముఖాభివృద్ధి ఆల్రౌండ్ డెవలప్మెంట్ వస్తుందన్నటువంటి కాన్సెప్ట్తో మా మేనేజ్మెంట్, మా చైర్మన్ గారు ఫ్రాన్సిస్ రెడ్డి గారు, అలాగే మా డైరెక్టర్స్ విజయ్ సారు, జోసెఫ్ సారు, అలా మా వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి సార్ గారి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ అంటే ఓన్లీ చదివే అన్నటువంటి ఒక నమ్మకం అందరికీ ఉంది. కానీ మరి మా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల్లో చదువుతో పాటు ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు వివిధ రకాలైనటువంటి క్రీడలు, అలాగే రకరకాల యాక్టివిటీస్ అన్నీ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు, అలాగే మేయర్ గారు వీళ్ళందరూ వచ్చి మా పిల్లల్ని ఎంతో ప్రోత్సహించారు. వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే 100 మీటర్స్, 200 మీటర్స్ రన్నింగు, అలాగే షార్ట్ పుట్టు, సాక్ రేసు, స్కిప్పింగ్ అనేటువంటి క్రీడల్ని నిర్వహించడం జరిగింది. అన్నవర్పాడు ఒంగోలు 1 బ్రాంచ్, అంజీ రోడ్ ఒంగోలు ఒలింపియాడ్ బ్రాంచ్, ఈ 2 బ్రాంచ్లకి 26th యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. సో మా స్కూల్స్లో అలాంగ్ విత్ అకాడమిక్స్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ స్టూడెంట్స్కి మేము ముఖ్య ప్రాధాన్యత ఇస్తాము. ఈ ఈవెంట్స్ జరగడానికి ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ జరగడానికి మా మేనేజ్మెంట్ మాకు ఎంతో సహకరిస్తుంది. అదేవిధంగా మా టీచర్స్, ఇన్ఛార్జెస్ అందరి సహకారంతో ఈవెంట్ని ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తూ ఉంటాం. ఈ ఇయర్ కొంచెం గ్రాండ్గా ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, మా డైరెక్టర్ సార్ జోసెఫ్ సార్ గారు, అందరూ ఆర్ఐ సార్, వేణు సార్ అందరూ ఇచ్చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఈవెంట్కి సహకరించిన మా తల్లిదండ్రులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మొదటిగా మా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి మరియు ఇద్దరు డైరెక్టర్స్ విజయ్ సార్ అండ్ జోసెఫ్ సార్ ఇద్దరికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఖర్చుకి వెనకాడకుండా ఇన్ని బ్రాంచెస్లో కూడాను ఎంత ఖర్చు అయినా సరే స్పోర్ట్స్ మీట్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి వాళ్ళ ప్రోత్సాహం అనేటువంటిది మిగతా ఏ విద్యా సంస్థల్లో కూడా చూడలేము. సో ఇప్పటి వరకు మిగతా ఏ విద్యా సంస్థల్లో చూసినా కూడాను చదువుకి ఇచ్చినంత ప్రాధాన్యత క్రీడలకి ఖర్చు కానివ్వండి, ప్రోత్సాహం కానీ ఎక్కడ కూడా గమనించలేం. కానీ మా విద్యా సంస్థల్లో అలా కాకుండా చదువుతో పాటుగా ప్రతిరోజు వాళ్ళకి పీఈటీ పీరియడ్తో పాటుగా వాళ్ళకి బయట ఎక్కడైనా స్పోర్ట్స్ మీట్ జరుగుతున్నా కానివ్వండి, ఇంకెక్కడైనా కాంపిటీషన్ జరుగుతున్నా కానీ సరే ఎక్కడా వెనకాడము, ఎక్కడ కూడా పిల్లల్ని చదువుకి ఇబ్బంది కలుగుతుంది అని ఆపకుండా ఎక్కడ ఏ స్పోర్ట్స్ మీట్ జరిగినా కూడా మా పిల్లల్ని పంపించి పార్టిసిపేట్ చేసేలా చేస్తున్నాము. సో మేము ఇంత బాగా ఈరోజు స్పోర్ట్స్ డే జరుపుకోవడానికి మాకు సహకరించినటువంటి మా డైరెక్టర్స్కి, అదేవిధంగా మాకు 2 రోజుల పాటు మిగతా బ్రాంచెస్కి సంబంధించి మాకు వచ్చి ఇక్కడ హెల్ప్ చేసినటువంటి మిగతా పీఈటీస్ కానివ్వండి, అండ్ మా సిఇఓ సార్ అండ్ మెయిన్ బ్రాంచ్ పీఈటీ సార్ అండ్ మా బ్రాంచెస్కి సంబంధించినటువంటి టీచర్లు కానివ్వండి, మా కెప్టెన్స్, హౌస్ కెప్టెన్స్, పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎండకి కూడా వెనకాడకుండా 2 రోజుల పాటు ఎండలోనే ఈ క్రీడోత్సవాలు ఘనంగా జరుపుకునే విధంగా సహకారాన్ని అందించారు. సో అందరికీ ధన్యవాదాలు.